నేను మహేషో నీకు చెప్పా అక్కడ ఇక్కడ కంప్లైంట్లు ఇస్తే రావురా భయ్ నేను చెప్పిన వెబ్సైట్లో పోయి రిజిస్టర్ చేస్తే ఫోన్ దొరుకుతుంది అని కొన్ని 3 నెలలు కాలే ఇది రెండో ఫోను మీ అయ్య కూడా ఎట్లా కొనిపిస్తాడు నీకు అచ్చట్ హాయ్ గైస్ అలా ఉన్నారు. సో బేసిక్గా భయ్య స్మార్ట్ ఫోన్ పోయింది అన్న న్యూస్ తెలవంగానే శరీరంలో ఉన్న అన్ని అవయవాలు అష్టవంకర్లు తిరుగుతాయి. ఎందుకు అంటే ఒక పూట భోజనం లేకపోయినా పర్లేదు, చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే కష్టం అన్న ప్రపంచంలో అన్న యుగంలో బతుకుతున్నాం మనం. సో ఇలాంటి యుగంలో ఒకవేళ ఫోన్ పోయింది అని తెలియంగానే ఫస్ట్ భయ్య 2 అయితే భయంకరమైన కోపం, బాధ, ఆవేశం, ఏడుపు అన్నీ వస్తాయి. ఇది రెండోది వచ్చేటప్పటికి జలసి. ఆ దొంగోడు ఎవడైతే ఎతకపోయాడో ఫోను వాడు ఉపయోగించుకుంటున్నాడే మనం అంత కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న ఫోను అన్న జలసి వస్తుంది భయ్య. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి మనకి గవర్నమెంట్ ఒక వెబ్సైట్, ఎక్సలెంట్ వెబ్సైట్, మీ ఫోన్ దొరికే ఛాన్సెస్ పెరుగుతాయి. ఒకవేళ మన దురదృష్టానికి దొరకలేదే అనుకోండి, అది దొంగోడు ఉపయోగించుకోలేడు, అలా అని చెప్పి ఎక్కడ అమ్ముకున్నా ఆ అమ్ముకున్నోడు ఉపయోగించుకోలేదు. సో ఏంటి ఎలా అనేది తెలియాలంటే ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి గైస్. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఛానల్ హ్యాక్ అయిన తర్వాత ఓవరాల్గా చాలా ఫంక్షనాలిటీస్ దెబ్బతిన్నాయి. సో మీ హెల్ప్ ఉంటే మళ్ళీ నేను రీగెయిన్ చేయొచ్చు. సో మీరేం లేదు, వీడియోని లైక్ చేయండి, ఇలాంటి మంచి కంటెంట్ తేయడానికి నేను ఇంకా ట్రై చేస్తాను. ఇంకా సొల్లు ఆపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా భయ్య ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఏంటి అంటే మీ ఫోన్ పోయింది ఎప్పుడన్నా, ఇప్పటి వరకు దొరికిందా? నిజంగా ఏదైనా ఎప్పుడన్నా మీకు దొరికిందా అనేది ఎస్ అయితే అవునని, నో అయితే నో అని కామెంట్ చేయండి. బేసిక్గా భయ్య గవర్నమెంట్ ఈసారి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్తో వచ్చింది. ఈ వెబ్సైట్లో మీరు కనుక మీ స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు మీ ఐఎంఈఐ నంబర్ కనుక మీరు ఎంటర్ చేసి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆ కంప్లైంట్ స్క్రీన్ షాట్స్ని కూడా మనం ఎంటర్ చేయాలి. అండ్ అంతేకాకుండా మీ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఎంటర్ చేయాలి. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి డేటా సెండ్ చేస్తే ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ పోయింది అనుకోండి, వాళ్ళు కొంచెం లైక్ ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్ చేసి దొరికితే మీకు ఇస్తారు. ఒకవేళ దొరకకపోయినా ఇదే వెబ్సైట్లో ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి అంటే ఆ దొంగతనం చేసినోడికి కూడా ఫోన్ పనికి రాకుండా చేయొచ్చు. సో ఆ వెబ్సైట్ ఏంటి అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ, మర్చిపోయానే, రిజిస్టర్ అనమాట. సో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. సో ఈ వెబ్సైట్లో మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఫోన్ పోయినప్పుడు మీ డీటెయిల్స్ అన్ని, వాళ్ళు మీ ఇంటి పేరు, మీ మొబైల్ నంబరు, ఏ మొబైల్ నంబర్ ఆ ఫోన్లో ఉంది, అండ్ అంతేకాకుండా మీ ఈమెయిల్ ఐడి అండ్ పోలీస్ కంప్లైంట్, మీ ఆధార్ కార్డు అండ్ చాలా డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఫిల్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఒక టైం పీరియడ్ అనేది ఇస్తారు. అంటే కోర్టులో కేస్ స్టేటస్ ఎలా అయితే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, ఇందులో కూడా మీ మీ ఫోన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ దొరికింది అనుకోండి, మీరు వెళ్ళి ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఆ పర్టికులర్ టైం వరకు ఈ పర్టికులర్ ఐఎంఈఐ నంబర్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేసేస్తారు. అంటే అది ఇంకా పనికి రాకుండా పోద్ది ఆ స్మార్ట్ ఫోన్. అంటే ఐఎంఐ నెంబర్ చేంజ్ చేయడానికి ఉండదు, అది ఫోన్ లాగా ఉన్న రాయి అనమాట. సో అలా చేయొచ్చు, మీ ఆవేశానికి పదును పెట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకున్నారు లైక్ ఎక్కడన్నా బయట కొనుక్కున్నారు అనుకోండి, ఆ కొనుక్కున్నప్పుడు మీరు ప్రాపర్ బాక్స్ అండ్ డీటెయిల్స్ అండ్ ప్రూఫ్స్ కనుక మీరు ఇవ్వగలిగితే మీకు ఫోన్ ఫ్యూచర్లో బ్లాక్ అయింది అన్న భయం లేకుండా మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు వీళ్ళకే. లైక్ ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను, సో కైండ్లీ మీరు ఈ ఫోన్ని బ్యాన్ చేయకండి లేకపోతే బ్లాక్ చేయకండి అని చెప్పి మనం పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళు సెటిల్ చేసేసి బ్లాక్ చేయకుండా ఉంటారు. సో ఇది గైస్ జరుగుతుంది. మీరు ఫోన్ కొనుక్కున్నది ఒరిజినల్లా లేకపోతే డూప్లికేటా, దొంగతనం అయిందా లేదా అనేది తెలుసుకోవాలన్నా కూడా ఇందులో ఉంది. ఒకవేళ పోయింది అంటే అది ఎలా తెప్పించుకోవాలి, ఒకవేళ రాకపోతే ఎలా బ్లాక్ చేయాలి, పనికి రాకుండా ఎలా చేయాలి అనేది కూడా ఈ వెబ్సైట్లో ఉందన్నమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోని మీకు తీసుకొచ్చింది యూసీ బ్రౌజర్ వాళ్ళనమాట. సో యూసీ బ్రౌజర్లో కొత్త అప్డేట్ వచ్చింది, యూసీ డ్రైవ్ అని ఒక ఫీచర్ వచ్చిందనమాట. సో ఇందులో ఏంటి అంటే మీకు అవసరం లేని సొల్లంతా అందులో నొక్కొచ్చు. లైక్ మీ ఫోన్లో మీకు క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ అనమాట ఇది. సో 20 GB వస్తుంది. మీరు ఫేస్బుక్తో కానీ గూగుల్తో కానీ సైన్అప్ అయితే, అండ్ మీరు సైన్అప్ అయిన తర్వాత ఒక కొత్త కాంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ యూసీ గోల్డ్ అని 20 grams ఆఫ్ రియల్ గోల్డ్ గెలుచుకోవచ్చు. లైక్ కొంతమందిని రిఫర్ చేసి అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్కి షేర్ చేసి కొన్ని టాస్క్లు కంప్లీట్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి చదివి మీరు పార్టిసిపేట్ చేయండి అండ్ 20 grams ఆఫ్ గోల్డ్ గెలుచుకోండి. అండ్ అంతేకాకుండా అమెజాన్కి సంబంధించిన, ఓయోకి సంబంధించినవి అండ్ మీకు మింత్రాకి సంబంధించినవి, బాటాకి సంబంధించిన గిఫ్ట్ కార్డ్స్ గెలుచుకోవచ్చు, ఎంఐ పవర్ బ్యాంక్స్ గెలుచుకోవచ్చు అండ్ JBL స్పీకర్స్ గెలుచుకోవచ్చు. ఇలాంటి ఆఫర్స్, డీల్స్ అన్ని మిస్ కాకూడదు అంటే డిస్క్రిప్షన్లో లింక్లోకి వెళ్ళి యూసీ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోండి.